ओम बुद्धि एप्यस्य जातवेदो बद्धनो जन्ममा पशुगुश्यमश्यमावह जीवनं च दिशो दिशा दीपस्वरूप परब्रह्मणे नमो नमः। षोडशोपचार पूजानि समर्पयामि। अक्षरलेवि తిరుపతిలో అంతే నేనంటే నా చావంతి మధ్యలో పెట్టారు పొల్లు అమ్మగారంటే महादेव्ये नमो नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ముందు అంబికా అష్టోత్తరం చెప్తారా, భూసూక్తం చెప్తారా, సంకల్పం చెప్తారా? సంకల్పం చెప్పగలరా? చెప్పండి. సంకల్పం చెప్పి తర్వాత అంతఃస్తోత్రం చెప్పి తర్వాత సంకల్పం చెప్పండి. జాగ్రత్త అక్కయ్య ओम या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं अगजानन पद्मार्कं गजाननमहं दिशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। हस्तं प्रक्षाल्य అమ్మ నువ్వు కూడా చేయగలుగుతా. ओम आचम्या ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ఓం కేశవాయ నమః. ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पवनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः रघोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। ओम उत्तिष्ठन्तु भूतजाताः भूभारकाः तेषामोरेण ब्रह्मकर्मसमारभे। ओम भूर्भुवः ओम महा ओम जनः ओम तवः ओम सत्यं भर्गो देवस्य धीमहि यो यो प्रचोदयात् ओम भोज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्वरो। మమ ఉపాత్తా సమస్త मम उपात्ता समस्तदक्षद्वारा श्री परमेश्वर महादेवी प्रीत्यर्थं शुभाभ्यां शुभे मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य भाग्यब्रह्मणः त्रिपुरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णागारे द्योतमध्यप्रदेशे अर्कपुरी महापुण्यक्षेत्रे श्री नागेश्वरतां सूर्या महादेव्याः सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिकजान्तरमाणेन मध्ये उत्तरायणे शिशिरऋतौ माघमासे कृष्णपक्षे मधुपत्यौ वासरः वातरस्तु बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मङ्गलविशेषविशायां शुभतिथौ। भानुमती नाम देवत्याः सह कुटुम्बानां लता नाम देवत्याः सह कुटुम्बानां प्रणव श्रीवर्णावधेयस्य सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजयाभयायुः आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकामोक्ष
చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాభివృద్ధి సిద్ధ్యర్థం క్షణార్థం సనాతన ధర్మ విశ్వవ్యాప్త్యర్థం శ్రీ అనసూయా మహాదేవ్యాः దివ్యానుగ్రహ సిద్ధ్యర్థం ప్రాతకాల నూతన వ్యవసాయ అభివృద్ధ్యర్థం భూమి దినదినాభివృద్ధ్యర్థం వ్యవసాయ భూమి పూజామహం కరిష్యే. ఫలపుష్పాది అభివృద్ధ్యర్థం భూపూజామహం కరిష్యే. ఓం తపః ధ్యానం. ఓం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం అనసూయాయ నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం కేవలాయ నమః. సకలావన్యై నమః. ఓం నవ్యాయ నమః. ఓం నాగేశపట్నే నమః. సాధ్యై నమః. ఒక్కొక్క పువ్వు మృజ్జై నమః. ఓం వత్సలాయ నమః. ఓం అన్నవాన్వేజాయ నమః. మాయాయై నమః. ఓం మహితాయై నమః. ఓం లలితాకృతయే నమః. ఓం బ్రహ్మాండపావన్యై నమః. బ్రాహ్మ్యై నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం బ్రహ్మరూపిణ్యై నమః. రంగాంబికాసుతాయై నమః. ఓం రమ్యాయై నమః. ఓం రాజరాజేశ్వర్యై నమః. క్షమాయై నమః. ఓం చిదానందాయై నమః. ఓం చిదాకారాయై నమః. చిద్భేద్యాయై నమః. ఓం అర్కపురీస్థితాయై నమః. పాటలాంగై నమః. ఓం పాపఘ్నై నమః. ఓం పురాణ్యై నమః. ఓం పుణ్యదర్శనాయై నమః. అగ్నిగర్భాయై నమః. ఓం ఆర్తిభారఘ్నై నమః. ఓం గమ్యాయై నమః. అగమ్యాయై నమః. ఓం శృతిస్తుతాయై నమః. ఓం సర్వస్వత్యై నమః. జగద్ధాత్ర్యై నమః. ఓం భర్త్ర్యై నమః. ఓం హంత్ర్యై నమః. ఓం శివేక్షణాయై నమః. హృద్యాయై నమః. ఓం ఉదారహృదయాయై నమః. ఓం సదయాయై నమః. ఓం జగదీశ్ లక్ష్మీ నమః. ఓం లాలనాలోలాయై నమః. ఓం బాలాయై నమః. ఓం శ్రీరాజై నమః. నిశ్చరాయై నమః. ఓం మహోదర్యై నమః. ఓం మహాశక్త్యై నమః. మాధవ్యై నమః. ఓం మహోదయాయై నమః. దుర్గాయై నమః. ఓం దుర్గమయారిత్రాయై నమః. ఓం దుఃఖఘ్నై నమః. దౌష్ట్యమారిణ్యై నమః. ఓం ధీరాయై నమః. ఓం గంభీరాయై నమః. గంభీరవదనాయై నమః. ఓం అపారశక్తిదాయై నమః. గుణాతీతాయై నమః. ఓం గుణాధారాయై నమః. ఓం కాంతిదాయై నమః. భాంతరూపిణ్యై నమః. ఓం సర్వస్థితాయై నమః. ఓం సర్వదృశ్యాయై నమః. సకలాయై నమః. ఓం సర్వభావితాయై నమః. ఓం ప్రేమార్ద్రాయై నమః. ఓం ప్రేమరూపాయై నమః. ఓం ప్రియాంబాయై నమః. ఓం ప్రియభద్రుకాయై నమః. ఓం ప్రేమర్షిజనన్యై నమః. ఓం ప్రేష్ఠాయై నమః. ఓం ప్రేమదాయై నమః. ఓం ప్రియపుత్రకాయై నమః. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం జగత్పూర్ణాయై నమః. ఓం పూర్ణచంద్రాయ నమః. ఓం శివాయై నమః. ఓం సుధాపూర్ణాయై నమః. ఓం సువర్ణాభాయై నమః. ఓం వశిష్ఠై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం అభిషేకప్రియాయై నమః. ఓం ఆద్యాయై నమః. ఓం ప్రసన్నాయై నమః. ఓం భర్తృసేవిన్యై నమః. ఓం ప్రశాంతాయై నమః. ఓం పరమవిశీజ్యాయై నమః. ఓం పరమాయై నమః. ఓం పరాత్పరాయై నమః. ఓం సుజసేమంతకలితాయై నమః. ఓం శుద్ధాయై నమః. ఓం బుద్ధాయై నమః. ఓం సుభాషిణ్యై నమః. ఓం విశ్వసమ్మోహిన్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం విశిష్టాయై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం బాధాప్రియాయై నమః. ఓం అనలాశ్రిష్టాయై నమః. ఓం గదాభీష్టాయై నమః. ఓం అహిజుంబిదాయై నమః. ఓం అపూర్వచారిత్రాయై నమః. ఓం అజ్ఞేయాయై నమః. ఓం విచిత్రాయై నమః. ఓం విశ్వవందితాయై నమః. ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ అనసూయా మహాదేవ్యై నమో నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ హైమవతి మహాదేవ్యై నమో నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం. అది కూడా చెప్పు. తర్వాత చెప్దాం. ఇంత పూజ పూజల భాగమా? రైట్. అంటే మేము చెప్పం అసలు. ఓం శ్రీం హ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః. ఐసాలి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం
कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॐ शाकम्भरीति विख्यातिं तदा यास्याम्यहं भुवि तत्रैव च वधिष्यामि निरमाख्यं महासुरम् जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी 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 ओम या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमो वृक्षेभ्यो हरिकेशभ्यश्च वो नमः దీనికి మొక్కలు ओम नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृंगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च आधारभूता जगतस्त्वमेका महेश्वरूपेण यतस्थितासि अपां स्वरूपस्थितया त्वयैतदाप्यायते कृष्णमलङ्घये ॐ ऐं क्लीं ह्रीं श्रीं ओम लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्नन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्गशोभाजमभीतिपुत्राङ्गने वहन्तीं कमलाधनस्ताम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोस्तुते ओम वनस्पत्युर्भवे दिव्ये नानागन्धैः सुसंयुतः आघ्रे सर्वदेवानां भूयोऽयं प्रतिगृह्यता नागेश्वरसहितां पूजा महादेव्यै नमो नमः साध्यं निवृत्तसंयुक्तं वह्निना योगिनं गृहाणमङ्गलं देवं तेरोतिमिरावः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान्नरकाद्घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्तरं शुद्ध आचमनीयं समर्पयामि అదే కొబ్బరికాయ అరటిపళ్ళు ఉన్నాయి సంపూజయన్నమన్ అక్షయమక్షయసిద్ధం అన్నపానాది ओम या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्पगुंहसाः
पुष्पावती मृदुवती फलिनीरफला उदा अश्वा इव सजित्वरेर्वेरुधः पारयिष्णवः ఇంకా ఉన్నాయి నాన్న కార్యక్రమం పర్ఫెక్ట్. చిన్నగా ओम या फलिनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति बृहस्पतिप्रभोस्तानमञ्चन्तगोहतः दीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषाहं अश्वपूर्वामृतमद्यां हस्तिनाथप्रबोधिनीं यं देवीमुपक्वये श्रीर्मा देवी दुषतां स्मितां हिरण्यप्राकारामाद्राञ्ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभातां यशसाज्वलन्तीं त्रिजल्लोके देवदुष्टावताराम् तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्यतां त्वां वृणे आदित्यवर्णेतु पुष्पयातो वनस्पतिस्तव वृक्षोधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शक्तिपासामरान् ज्येष्ठामलक्ष्मीर्नाथयाम्यहम् अभूतिमसमुद्धिं च सर्वान् निर्णुत मे गृहात् अन्धद्वारान्दुराकर्षाण्यष्टाङ्गरीषणीः ईश्वरीको सर्वभूतानां तामिहोपक्वये श्रियम् मनसः काममागोतिं वाचः सत्यमशीमहि पशूनागो रूपवर्णस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा प्रियं वासय मे वे मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लीतव समे गृहे आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यःकरिणीं यष्टिं पूगलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं भूतङ्गावो दास्योष्मान् विन्देयं पुरुषानहम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ఇద్దరం ఒకసారి పెడతాను వంగితే కలిగి पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगोहतः ఇదిగో ట్రై చేయండి, ఇలా కొట్టండి, ట్రై చేయండి, గట్టి కొట్టండి, పర్వాలేదు, కొట్టండి, ట్రై చేయండి. వెరీ గుడ్, వన్ మోర్. రైట్, అంత అయిపోయింది. కిందకి వంగితే కళ్ళు తిరుగుతాయి. అదే అదే అని పట్టుకోండి, చేయబట్టుకోండి, అది వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు తీసేసుకుంటారు. జై హో మాత. కొట్టండి రాదు. పళ్ళ మీద పెట్టండి. ఒకసారి కూర్చో పట్టుకోండి.
కళలకు కూర్చో అదే మరి అందుకే ఓం భూస్వహర్షర్వరేణ్యం సత్యవంతేన ప్రహించామి అమృతమస్వామృతోపస్తనమది నాగేశ్వర సూయా మహాదేవ్యే నమో నమః అవసరార్థ నారికేళ శకల కదలీ ఫలాన్ని నివేదయామి. ఒకసారి 5 సార్లు ఇలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యవాణ్యం సమర్పయామి. అవతావధానమతి ఉత్తరం సమర్పయామి. నీళ్లు కొద్దిగా చూపించి కింద వదిలేసేయండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆజమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం పెట్టినాము. భోగే బలేస్ గర్భోరే నాగవల్లేదరేతం ముక్తాచవన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీయాణసూయా మహాదేవ్యే నమో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. అదే మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. జగదంబాయై చ విద్మహే నాగేశవత్యై చ ధీమహి తన్నో అనసూయా ప్రచోదయాతు. సుడిగాలిలో సొక్కి సోలి సడిలేని నీ ఒడిలో గాలి. సుడిగాలిలో సొక్కి సోలి సడిలేని నీ ఒడిలో గాలి. జడప్రాయమైన దీవాళి దరిచేసు తల్లి దివాళి. జడప్రాయమైన దీవాళి దరిచేసు తల్లి దివాళి. పరమాత్మవైన నా అమ్మ నీరాజనం గైకొమ్మ. వేదమెరుగని నీ విధానాలు బోధించు నాకు వేదాలు. వేదమెరుగని నీ విధానాలు బోధించు నాకు వేదాలు. వేదాలు తెలుపు సారాలు నా చింతని చేతిరాలు. వేదాలు తెలుపు సారాలు నా చింతని చేతిరాలు. పరమాత్మవైన నా అమ్మ నీరాజనం గైకొమ్మ. నీరాజనం హిరణ్యపాత్రం మధో పూర్ణదదాదే మధవ్యో సానేదే ఏకధా బ్రహ్మణోపహరదే ఏకధైవ యజమానాయస్తేజో దదాతి. నాగేశ్వర సేదాం పూజామః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇంకా ఎక్కువైనా కాలుతుందండి. దేశంలో పెట్టేనా అంతే అందులో పెట్టుకొని జాగ్రత్త అందరి మీద పడేది జాగ్రత్త. వెంకటేశ్వరులు ఇచ్చాడా? నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం. పార్వతీపతయే హర హర హర. మాతృశ్రీ అనసూయ మహాదేవి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయగ్రస్తాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఎవరైనా హారతి ఇద్దాం అనుకుంటే వెంటనే రండి. కొంచెం టైం పెంచి పక్క ఫస్ట్ టీ ఇద్దామా? వెంటనే ఫస్ట్ టీ ఇద్దామా? ఒక్క 2 పద్మపత్రాచటాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్తోత్తరీయ
लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षरब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सदस्यां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्चाप्रसन्नामसर्वदा वराङ्कुशोपाशमभीतिमुद्राङ्करेर्वहन्तीं कमलाधरस्तां मालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्ते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् जगदम्बायै च विद्महे नागेशपत्न्यै च धीमहि तन्नो अनसूया प्रचोदयात् दयामूर्त्यै च विद्महे अनसूयात्मजायै च धीमहि तन्नो हैमवती प्रचोदयात् नागेश्वरसहितानसूया महादेव्यै नमो नमः स्वपादारविन्दयोः वेदोत्तदिव्यसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि సాయి పట్టుకోవాలి మీరు అక్కడ అక్కడేనా అది వేసేది అక్కడ మొక్కను ఆడుతూ ఉన్నారు కదా అక్కడ అక్కడే నాకు ఒకసారి ఏ కాలేదులే. సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి అపరాధ నమస్కారాన్ సమర్పయామి यस्य स्मृत्याजनामोक्यार्वः पूजाक्रियादिशो न्यूनं सम्पूर्णतायात् सद्यो वन्दे पुच्छितं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्थिदानेन प्रातःकाल भूपूजा देवताभ्यो नमः सुप्रीता सुप्रसन्ना वरदा भवतु श्री अनसूया महादेव्याः पादारविन्दार्पणमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु व्यवसाय भूमि दिनदिनाभिवृद्धिरस्तु तथास्तु यजमानस्य पूर्णायुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु तथास्तु देव्याः दिव्यानुग्रहसिद्धिरस्तु ఏం పర్లేదు. ఒక్కసారి రైట్ జై హో మాత రైట్ అందరు ఫ్యామిలీ అంటే అలా అనుకుని వచ్చేస్తే ఫ్యామిలీ సాయి రాసు ఫోన్ చేస్తున్నాను మీరు భూతోక్తం చెప్తూ ఉంటే వాళ్ళు వేసింది అట్లా ఉండాలి కదిలించకుండా ఇప్పుడు అక్కడ అక్కడ నీకు చాలా నీట్గా ఉంది అక్కడ మొక్కలేం రావక్కర్లేదు అక్కడ ఫెన్సింగ్ కూడా మనం ఆ బాటిల్ బెల్లవాడికి నీళ్ళు చిన్నదానికి అట్టుకుంది ఈ చెట్లు ఉన్నాయి ఇంకో రెండు లోటు
ఏమైంది వాళ్ళు దాని కోపంగా ఉంది తీసుకురా ఇలా బయటికి తీసుకుంటా ఎంత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అది మన అమ్మాయి పెడితే చిన్నదానికి పెట్టండి చిన్నదాన్ని పెట్టాలి దానికి కూడా పాలు దానికి కూడా పాలు ఎందుకు అంత కోపం ఉన్నారు ఏం కాదక్క మన దగ్గర మెడిసిన్స్ ఉంది హాయిగా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి ఎందుకు అల్లరి చేస్తున్నారు దాన్ని తాళ్ళతో బయట తీసుకొచ్చాక ఎంజాయ్ అవుతుంది అందుకే అప్పుడప్పుడు తీసుకెళ్ళాలమ్మా లత వస్తుంది అక్కడ అంటే మనకి ఇంకొక రిసోర్స్ ఇంకొక మనిషి ఉంటే గోవులు ఒక్క 5 నిమిషాలు అది రిక్వెస్ట్ చేస్తాం ఏదో ఇది అట్టి పండు పండి ఏం కాదు అబ్బా ఏం గెంతుతా ఇంత హాయిగా గెంతుతున్నాయి అసలు ఇంత కళ్ళు చక్కగా ఉంటాయని ఇలా కదా వదలాలని కదా మన ప్లాన్ దానికా మనతో పాటు వచ్చాడు ఇంకో ఆయన ఆయన మీ సహచరుడు మోటార్లు వేసిన ఏం వర్క్ నారాయణ నారాయణ స్లో మోషన్లో తీస్తారు ముందు ఎమర్జెన్సీ ఒక మొక్కలు అది అది కూడా అందులో జై హో మాతా శ్రీ శ్రీ రాజరాజేశ్వరి శ్రీ వాళ్ళ చేతికి जय हो माता श्री अनसुईया राजराजेश्वर श्री परात्पर जय हो माता श्री अनसुईया राजराजेश्वर श्री परात्पर जय हो माता श्री अनसुईया राजराजेश्वर श्री परात्पर నీళ్ళ దగ్గర పెట్టు నీళ్ళు పోసాగుతుందిగా మీరు పోయండి భూమిర్భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా उपस्थेते ते व्यदते आयंगौ पृष्टिरक्रमे दसनन्मातरं पुनः पितरं च प्रयन्सुवः त्रिगुंशद्धाम विराजति वाक्पतङ्गायशिश्रिये प्रत्यस्य महद्युभिः अस्य क्रुद्धः परोपमन्युना यदवर्त्या सकल्पमग्ने तत्त्वपुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरो तस्य पृथिवीमनुदधते आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मनो ज्योतिर्दुशतामाज्यं विच्छिन्नैहिग्नगोंसमिमं दधातु बृहस्पतिस्तनुतामिमन्नो विश्वे देवा इह मादयन्तां सप्तते अग्ने दिक्पा सप्तऋषयः ఇదిగోండి నానేరండి కొంచెం నీళ్ళు ఇవా కొద్దిగా आलिङ्गो पृष्टिरक्रमे दसनन्मातरं पुनः पितरं च प्रयन्सुवः ప్లాస్టిక్ दीपयामसि यत्ते मञ्जुपरो वायुमती जलनेमी प्रतीचीवेनागो हविषा यजामः त्रेधा विष्णुरुगायो विचक्रमे महेन्द्रिवं पृथिवीमन्तरिक्षं तच्छ्रवणै दृश्यव इच्छमाना यजमानाय
పద పద నడు ముందుకు నడు ముందుకు నడు మనకెలా మనస్సు ఉంటుందో మొక్కలకు కూడా అలాగే మనస్సు ఉంటుంది. అవి నీళ్ళు వస్తే పెరుగుతాయి, అసైన్మెంట్ నీళ్ళు వస్తే కొంచెం ఉండండి. నీళ్ళు ఇక్కడ పెట్టాం రావద్దు అక్కడికి. దాంట్లో పోయింది చాలు చాలు డబ్బా మసాలా లూజ్గా ఉంటేనే దూరంగా ఉండమ్మా. శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా. పోయింది తెలుసు కదా, తెలుసు. जय हो माता श्री अनुसूय राजराजेश्वरी श्री परात्परि जय हो माता श्री నాన్నగారండి మీరు 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 అక్కడ ఉండండి. ఓకే మీరు जय हो माता श्री अनुसूया राजराजेश्वरी श्री राजेश्वरी श्री परात्परि जय हो माता श्री अनुसूया राजेश्वरी श्री చాలు నీళ్ళు పోసి పైకి లేవండమ్మా. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. పెద్దలు చెప్పారు, సాధనమున పనులు సమకూరు ధరలోన. పాతంజలి యోగశాస్త్రంలో కూడా సతు దీర్ఘకాల నైరంతయ పవనాశయో దృఢభూమి అన్నారు. యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి అనేక సంవత్సరాలు సాధన చేస్తే దృఢచిత్తం ఏర్పడుతుంది అని పాతంజలి మహర్షి యోగశాస్త్రంలో చెప్పారు. దాదాపు 2 డికేట్స్ బట్టి జిల్లెళములో ప్రయత్నం జరుగుతోంది. చక్కటి మొక్కలు, కూరలు, పళ్ళు, పూలు, మనకు కావలసిన కూరగాయలన్నీ మనం పండించుకోవాలి. ఈరోజు సృష్టిలో ఉన్న దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనకు ఆహారం అవసరం. ఎందుకంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత అని కృష్ణ భగవానుడు చెప్పాడు. ఆకలి అన్నది మోటార్ ఫోర్స్. ఆకలి వేసిన వాడు ఆహారం తీసుకుంటాడు, ఆహారం శక్తిగా మారుతుంది, ఆహారంలోని సూక్ష్మ పదార్థం మనస్సుగా మారుతుంది. అందుకని అన్నపూర్ణాలయంలోని మహాప్రసాదం మనం స్వీకరించినప్పుడు ఎంతో మేలు జరుగుతుందని శివానందమూర్తి గారు చెప్పారు. ఈ ఆహారం తీసుకోవడానికి మనకి ఇప్పుడు వేస్తున్న భయం ఏంటంటే ప్రతి దాంట్లోనూ పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ విపరీతమైన వాడకం. మామూలుగా సాధారణమైన వాడకం కాదు, హైబ్రిడ్ ప్లాంట్స్ చాలా చాలా ఎక్కువగా పెస్టిసైడ్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇండియా నుంచి మ్యాంగోస్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు వాళ్ళు మానేశారు. ఎందుకంటే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇండియన్ ఫార్మర్ యూజెస్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్. అది ఎండుమిరపకాయలు తీసుకోండి, మంచి కారం అయితే క్యాన్సర్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు మనం తింటున్న కారం కంటామినేటెడ్ కారం క్యాన్సర్ని పెంచుతుంది. ఏదైతే మనకు ఆరోగ్యం ఇవ్వాలో అది మనకు అనారోగ్యాన్ని ఇస్తుంది. నాకు ఒక అబ్సల్యూట్ షాకింగ్ న్యూస్ తెలిసింది ఏంటంటే
బాపట్లలో అరటిపళ్ళు పండించడానికి కూడా దే ఆర్ యూజింగ్ లిక్విడ్స్. మనం విషరహితమైన ఆహారం అన్నపూర్ణ ఆలయంలో ఇవ్వడం కోసం చేస్తున్న కృషిలో ఇదొక మేజర్ మైల్ స్టోన్. కరోనా టైంలో హైదరాబాద్ నుంచి 12 రోజుల మహాసౌర హోమం చేయడానికి జిల్లేడమూడి వచ్చాను. భగవంతుడి కృప ఎట్లా ఉంటుందంటే, ఆధారభూత జగతస్త్వమేకా మహీస్వరూపేణ యతస్థితాసి అపాం స్వరూపస్థితయా త్వయేతదాప్యాయతే కృష్ణవలంఘ్య వీర్యే. నారాయణీ స్థితిలో దుర్గాదేవి స్తోత్రం. ఆధారభూత జగతస్త్వమేకా మహీస్వరూపేణ యతస్థితాసి. భూమి రూపంలో ఉన్నది అమ్మవారు. అపాం స్వరూపస్థితయా త్వయేతదాప్యాయతే కృష్ణవలంఘ్య వీర్యే. నీటి రూపంలో ఉన్నది అమ్మవారు. నమ్మకంలో వృక్షేభ్యో హరికేశేభ్యశ్చ వో నమః అని మనం పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. భూమి నీరు కలిసినప్పుడు వచ్చే వృక్షాలు, ఆ వృక్షంలో వచ్చే ఫల సంపద మనకు ఆహారంగా మారి జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. జగత్కి మాత పిత ఇద్దరు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు సృష్టి సస్టైన్ చేయడానికి కావాల్సిన ఆహారాన్ని ప్రసాదిస్తున్నారు. కరోనా టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు అప్పటిదాకా మేము విన్నది ఏమిటంటే, జిల్లేళ్ళమూడిలో తోటమాలలు దొరకరు, ఇక్కడ వాళ్ళు పనిచేయరు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. 12 రోజులు మన వేద పాఠశాల ప్రిన్సిపల్ గారు నవీన్ శర్మ, తెనాలి నుంచి వచ్చిన లక్ష్మీపతి సోమయాదులు గారు ద్వాదశాదిత్యులు అన్నారు కనుక 12 ఆదిత్యులు, రోజుకి 12 మహాసౌర హోమాలు, ఒక కరుణ హోమం, సూర్య నమస్కారాలు, నవగ్రహ హోమం సైమిల్టేనియస్గా 12 రోజులు చేసాం. యాగం ఎంత పవర్ఫుల్ అంటే, అప్పటిదాకా 4,30,000 కరోనా కేసెస్ పర్ డే. ఆక్సిజన్ బెడ్స్ దొరక జనం చచ్చిపోతున్నారు. పీపుల్ హూ కెన్ అదర్వైజ్ సస్టైన్ దే ఆర్ డైయింగ్. హోమాలతో నాకు చాలా అనుభవం ఉంది. భయంకరమైన క్షామంలోంచి అద్భుతమైన ప్రాస్పరిటీ హోమాలు పుట్టించగలవు. సహస్రఘటాభిషేకం, వరుణ హోమం, ఋష్యశృంగ హోమం ఇవన్నీ చేసినప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండలో వర్షాలు వస్తాయి. ఈసారి మాకు మేలో వర్షాలు వచ్చాయి. ఆ టైంలో చెప్పాను, 21 రోజులు ఈ హోమాలు జరిగిన తర్వాత 21 రోజుల లోపల మొత్తం కంట్రోల్ అవుతుంది. మేము మే 1 మొదలెడితే మే 21కి 4,30,000 పర్ డే ఉండే కరోనా కేసెస్ less than 15,000 to 20,000 per day. These are all records. This is not manipulated statement. This is absolute scientific record available with the government. ఇప్పుడు జిల్లేళ్ళమూడి గురించి అమ్మ ఒక మాట చెప్పింది. ఆ మాట ఏంటంటే, ఇక్కడ ఏం జరిగితే ప్రపంచం అంతా అదే జరుగుతుంది. 2011లో మనం ఇక్కడ దేవాలయాలకి సోలార్ ఎనర్జీ పెట్టాం. మీరు రికార్డ్స్ తీసి చూడండి. నా పర్సనల్ క్యాష్తో పెట్టాం. అది నాకు ఆనందం. నేను అభిజాత్యంతో అహంకారంతో చెప్పడం లేదు. ఈ అవకాశం నాకు అమ్మ ప్రసాదించిందని ఆనందంతో చెప్పుకుంటున్నాను. నా పర్సనల్ క్యాష్తో పెడితే అప్పుడు మనకి ఇండియాలో పరిస్థితి ఏమిటంటే, a few megawatts of power was being generated by Gujarat government. Rest of the country was not attending to the solar energy at all. అట్లాంటిది 10 years లోపల ఇండియాలో వచ్చిన చేంజ్ ఏంటంటే, several gigawatts of solar power is being generated and maybe number 2 or number 3 in the entire world. అట్లాగే అనసూయేశ్వరాలయంలో మనం తిరుమంజనం కార్యక్రమం మొదలెట్టాం. తిరుమంజనం కార్యక్రమం అంటే దేవాలయం శుభ్రం చేసి శుద్ధి చేయడం. మేమంతా మడిగట్టుకుని చక్కగా లోపలికి వెళ్ళి శుద్ధి చేస్తే ఫ్యూ మంత్స్లో మోడీ గవర్నమెంట్ వాళ్ళు క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. ఏమిటది? స్వచ్ఛ భారత్ అభియాన్. ఆల్ ఓవర్ ద కంట్రీ హేమమాలిని వాళ్ళతో సహా చీపురు పట్టుకుని దేశం అంతా శుభ్రం చేయడం మొదలెట్టారు. ఇక్కడ ఏం జరిగితే ప్రపంచం అంతా జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం విషరహితమైన ఆహారం ఇవ్వడం మొదలెట్టగలుగుతామో, కాన్షియస్నెస్ అబౌట్ ఆర్గానిక్ ఫుడ్, నాన్ పాయిజనస్ ఫుడ్, నాన్ పెస్టిసైడ్ యూజ్డ్ ఫుడ్. అమ్మ చెప్పిన మాట ఒకటి ఉంది కదా, విషం అంటే మనం తింటే చచ్చిపోయేదే విషం కాదు, ఓ పురుగుని చంపే పదార్థం ఉంటుంది, దానికి అది విషం. లో క్వాంటిటీలో అది మన మీద కూడా పనిచేస్తుంది. మనని చంపకపోవచ్చు కానీ అది మన మీద కూడా పనిచేస్తుంది. ఈ పెస్టిసైడ్స్ వేసి దీన్ని పెంచే దాంట్లో మేము ప్రయత్నం మొదలెట్టినప్పుడు ఫస్ట్ ఆఫీస్ పక్కన 400 గజాలు మా స్థలంలో మొదలెట్టాం. మందార మొక్కలు వేస్తూ మొదలెట్టాం.
తర్వాత రవి సుబ్బారావు అనే స్థలంలో మొదలెట్టాం. తర్వాత గాయత్రి భవన్ వెనకాల మొదలెట్టాం. తర్వాత మాతృశ్రీ మెడికల్ సెంటర్ వెనకాల మొదలెట్టాం. మీరు నమ్మరు, ప్రకృతి మనని ఎంత చక్కగా ఆశీర్వదించిందంటే, మేము గాయత్రి భవన్ వెనకాల కందేసినప్పుడు మాకు 700 కిలోలు కంద వచ్చింది. అందులో 650 కిలోలు మనం శత జయంతి ఉత్సవాల్లో ఓ పూట వంటకి వాడాం కందని. అట్లాగే ఒక ప్లేట్లో మందార పూలు వచ్చేది, ఇప్పుడు ఒక 6 బుట్టలు, కనీసం 1000 మందార పూలు ప్రతిరోజు వస్తున్నాయి. దేవాలయంలో సేవకి ప్రతిరోజు వస్తున్నాయి. ఇక్కడ చేసిన పనికి ప్రకృతి అద్భుతంగా సహకరిస్తుంది. మన వాళ్ళు చెప్తారు, నువ్వు పుణ్యం చేస్తే, లలితా సహస్రనామం పారాయణ చేస్తే 7 తరాల వాళ్ళు ఈ పుణ్యాన్ని ఎంజాయ్ చేస్తారు, ఈ పుణ్య ఫలాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సైకాలజిస్ట్ ఓ మాట చెప్తారు, ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినరు, కానీ పెద్దవాళ్ళు చేసిన పనులు పిల్లలు చేస్తారు. ఇప్పుడు మనం చేస్తున్న ఎఫర్ట్లో ఒక జాయింట్ స్టెప్ ఫార్వర్డ్. ఇట్లా 1 acreలో మొదలెట్టడం. ఇంతకుముందు 400 yards చేసాం, 600 yards చేసాం, 1000 yards చేసాం. ఇట్ వాజ్ యూనిఫామ్లీ సక్సెస్ఫుల్. ఆల్ ఇన్పుట్ కాస్ట్ మనం పెట్టుకున్నాం. అవుట్పుట్ హ్యాస్ 99% గోన్ అనుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయింది చరణ్ అండ్ హిజ్ వైఫ్ లత. చరణ్ అండ్ లత వాళ్ళిద్దరి ద్వారా ఈ కార్యక్రమం మొదలైంది. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉందంటే, మరకాని దినకర్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తూ వెనకాల పెద్ద ఆస్తిపాస్తులు లేకుండా వాళ్ళ నాన్నగారికి వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ శ్రీ విశ్వజనీయ పరిషత్కి ఇచ్చేసి, రేపు నాకు ఎట్లా అని ఆలోచించకుండా చదువుకుంటున్న పిల్లలు, బాధ్యతలు, ఆస్తి లేదు, కేవలం అమ్మ మీద భక్తిభావంతో, అమ్మ చూసుకుంటుందిలే ఒక భరోసాతో ఉద్యోగం మానేసి, బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నవాడు ఉద్యోగం మానేసి అట్ ప్రైమ్ యూత్ జిల్లేళ్ళ 3 వచ్చి సెటిల్ అయిపోయి, సంస్థ నాకు పాలిటిక్స్ ఉంటాయి, వాడికి ఇష్టం ఉంటుంది, వాడికి ఇష్టం ఉంటుంది. ఇష్టం అని వాళ్ళు నేను అటాక్ చేస్తారు, ఇష్టం అని వాళ్ళు నేను ప్రైజ్ చేస్తారు. ఒక హాస్టైల్ అట్మాస్ఫియర్లోకి నడిచి రావాల్సిన పరిస్థితి ఉండొచ్చు అని తెలిసి కూడా, రేపు నాకు ఎట్లా గడుస్తుందని ఆలోచించకుండా, నాకు ఒక థియరీ ఉంది. అదేమిటంటే జిల్లేళ్ళమూడిలో సాక్రిఫైస్ అనేది ఇట్ ఇస్ ఇంపాసిబుల్. కానీ మీరు హ్యూమన్ లెవెల్లో ఆలోచిస్తే దినకర్ చేసిన సాక్రిఫైస్ అసామాన్యమైన సాక్రిఫైస్. ఒక హ్యూమన్ లెవెల్లో ఆలోచిస్తే హీ రియల్లీ డిజర్వ్స్ టు బి ప్రైజ్డ్, అప్రిషియేటెడ్, అండ్ వాట్ హీ డిడ్ ఫార్ SVJP షుడ్ బి నోన్ టు ఎవ్రీబడి, షుడ్ బి నోన్ టు ద ఎంటైర్ వరల్డ్ వైల్ హీ స్టిల్ అలైవ్. ఆయన పోయిన తర్వాత ఫ్యూనరల్ ఆరేషన్లో చెప్పడం కాదు, ఆయన ఉన్నప్పుడే ప్రపంచానికి తెలియాలి ఇట్లాంటి మనిషి జిల్లేళ్ళమూడిలో ఉన్నాడు, తిరుగుతున్నాడు. అతని సన్ అయిన చరణ్ను చెప్పాను కదా, ఈ పుణ్యం తరతరాలుగా వస్తుంది. నా లెక్కలో పుణ్యం అంటే ఏంటంటే అమ్మకి సేవ చేయడమే పుణ్యం. తర్వాత ఫలితం నువ్వు విలా కట్టుకున్నావా, డబ్బులు వచ్చాయా, ఇవన్నీ కాదు పుణ్యం. అమ్మకి సేవ చేయడం పుణ్యం. బ్రతికి సార్థకత ఏమిటంటే అమ్మకి సేవ. ఎందుకంటే అమ్మ మనకి డబ్బులు ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. అమ్మకి మనం ఇవ్వలేము, ఎందుకంటే ఆవిడ ఆది పరాశక్తి. ఆవిడకి మనం ఇస్తాం. మనం చేయగలిగింది అన్నపూర్ణాలయానికి సేవ, దేవాలయానికి ఇలాంటివి చేయగలం. ఎప్పుడైతే ఇట్లాంటి సేవ అమ్మ మన చేత చేయించుకుంటుందో, పుణ్యాపుణ్య ఫలప్రదైన అమ్మ మన చేత పుణ్యకార్యం చేయిస్తోంది అని నేను భావిస్తాను. చరణ్ నాకు చిన్నపిల్లాడిగా తెలుసు. మాతృశ్రీ విద్యాలయంలో నిక్కర్ వేసుకొని తిరిగే వయసు నుంచి నాకు తెలుసు. నాకు అతనితో ఇంటరాక్షన్ తక్కువ. నేను జిల్లేళ్ళమూడిలో చేయాల్సిన పని రాసుకొచ్చినప్పుడు చరణ్తో మాట్లాడాలని రాసుకొచ్చా. వీళ్ళు పొలం కొన్నప్పటి నుంచే ఐడియా ఉంది, ఇక్కడ ఏమైనా చేద్దామని ఐడియా ఉంది. కానీ అతనితో మాట్లాడడం నిన్నే జరిగింది. నాకు హ్యాపీనెస్ ఏమిటంటే, మిస్సెస్ చరణ్, షీ నోస్ క్వైట్ అ లాట్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ షీ కుడ్ గివ్ లాట్ ఆఫ్ గైడెన్స్. వీ కెన్ ఫాలో ఇట్. ఇది బిగినింగే, వేర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ బిగినింగ్. కానీ నా కాన్ఫిడెన్స్ ఏమిటంటే, 1 సంవత్సరం లోపల ఇక్కడి నుంచి చాలా మంచి పూలు, పళ్ళు, కాయలు, కూరలు అన్నపూర్ణాలయానికి అపారమైన సేవ చేయడానికి ఇదొక స్టార్టింగ్ పాయింట్. ఐఎమ్ షూర్ దిస్ విల్ సక్సీడ్, నాట్ బికాజ్ వీ హ్యావ్ టేకన్ అప్ దిస్ ప్రాజెక్ట్, బట్ బికాజ్ దిస్ ఈజ్ అమ్మాస్ ప్రాజెక్ట్. అమ్మ సేవ కోసం ఏర్పడిన ప్రాజెక్ట్ కనుక ఇది సక్సీడ్ అయి తీరుతుంది అన్న నమ్మకం. మన దగ్గర ఇప్పుడు తోటమాళ్ళు ఉన్నారు. ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను, దినకర్ కొడుకు ఇది ముందుకు రావడం చేయడం చాలా అప్రోప్రియేట్. ఏ రకమైన రికగ్నిషన్ లేకుండా అద్భుతంగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఇక్కడ పొలంలో పనిచేయడం, ఈ తోటమాలందరినీ తెచ్చి అపాయింట్ చేయడం, వాళ్ళంతా పనిచేస్తున్నారో లేదో చూడడం, వాళ్ళంతా వయోవృద్ధులు.
వాడు వచ్చి అంటాడు నాకు పురుగుల మందు కావాలంటాడు, అది వాడు బాపట్ల వెళ్ళి తీసుకురావాలి. అది చేస్తున్నది జాన్ ప్రసాద్, అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఆఫీసర్. జాన్ ఎక్కడున్నాడు? ముందుకు రాను. ఒక కొబ్బరి చెట్టు. తల్లిదండ్రుల పుణ్యం జాన్కి వచ్చింది అనడం ఎట్లాగంటే, జాన్ వాళ్ళ నాన్నగారు మాతృశ్రీ మెడికల్ సెంటర్ వెనకాల అమ్మున్నప్పుడు బస్తాలు బస్తాలు కూరలు పండించి అన్నపూర్ణాలయానికి ఇచ్చాడు. మేము సౌర హోమానికి వచ్చినప్పుడు నాకు ఒక వీక్నెస్ ఉంది, నేను ఇంట్లో గడపడం తక్కువ, నేను ఇంటి బయట కుర్చీ వేసి కూర్చుంటా. సాయంత్రం మాతృతో పాటు వీళ్ళందరూ శివయ్య, జాన్, వెంకటేష్ అందరూ వస్తారు. అందరం కలిసి హాయిగా టీ తాగుతాం, కబుర్లు చెప్పుకుంటాం. ఇతను ఒక తోటమాలి దొరకడు అన్న తోట నాకు 4 తోటమాలను తీసుకొచ్చి వాళ్ళు పనిచేస్తున్నారో లేదు, వాళ్ళకి కావాల్సిన వాడు అంటాడు వైరు చిల్లుబడిందండి, అప్పటికప్పుడు బాపట్ల పరిగెత్తి కొత్త వైరు కొనుక్కొచ్చి నాతో చెప్పి వాళ్ళకి ఇచ్చి అగ్రికల్చరల్ యాక్టివిటీ ఫస్ట్ క్లాస్గా జరగడానికి నేనేమనుకుంటానంటే, ఈ యాక్టివిటీ చేయడం వల్ల జాన్కే వస్తుంది. పైగా ఈజ్ అ ప్రొఫెషనల్ కార్పెంటర్, ఈ కరెంట్ 10,000 రూపీస్ పర్ డే. దర్ ఇస్ ఎనార్మస్ డిమాండ్ ఫర్ కార్పెంటరీ హియర్. ఆ పనులు మానుకుని మన పని చేస్తాడు. వాళ్ళ నాన్నగారు చేసిన పుణ్యబలం వల్ల ఇతను ఇంత సేవ చేయగలుగుతున్నాడు అమ్మకి అని నేను అనుకుంటాను. శివయ్య శివయ్య అతని భార్య నాగేశ్వరమ్మ. అతని భార్య చక్కగా నామం చేస్తుంది, అఖండనామం మహాద్భుతంగా చేస్తుంది. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయన రెడ్డి గారు, ఆయనకి ఇల్లు ఉంది. ఆయనకి ఇల్లు ఆకలి, వాళ్ళ పిల్లలు చక్కగా వాళ్ళ బంధువులు. జిల్లేడుమూడిలో సగం మంది ఆయన బంధువులే. ఆటో డ్రైవర్ అంటే వాళ్ళ మేనల్లుడు, మేస్త్రి అంటే వాళ్ళ మేనల్లుడు. ఇద్దరు కొడుకులు 2 ఇళ్ళు కట్టుకున్నారు. ఫస్ట్ క్లాస్ అయిన ఫ్యామిలీ. అతను ఆఫీస్ పక్కన ఉన్న పొలాలు, మా ఇంటి పక్కన ఉన్న చెట్లు మొక్కలు అన్నీ చక్కగా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిన బ్రింజాల్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్. ఆఫ్ కోర్స్ చరణ్ వెళ్ళిపోతాడు కానీ ఫోటోలు పెట్టి చూపిస్తాం అతనికి. నా వెజిటేబుల్స్, ఫ్లవర్స్, మనకి హిబిస్కస్ ఫ్లవర్స్ రోజు 500-600 పూలు కోసి చక్కగా బుట్టల్లో పెట్టి పొద్దున్న 7:30-8 అలా వాత్సల్యాలను అమ్మకి దండ వేసేవాళ్ళు కాదు. వర్ధన వచ్చిన తర్వాత, వర్ధనకి వచ్చిన తర్వాత నాకు 6:30 కల్లా పూలు కావాలండి. వీళ్ళు 5ంటికి లేచి స్నానం చేయకుండా పూలు కోయరు, అది నియమం. స్నానం చేసి పూలు కోసి అదంతా వర్ధనకి ఇచ్చి తర్వాత ఆ టెంపుల్స్కి తీసుకెళ్ళి అక్కడిచ్చి ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తారు. అది శివయ్య. వెంకటేశ్వరుడు ఇతను వెంకటేశ్వరుడు. ఇతను ఒక సంవత్సరంన్నర క్రితం నుంచి మన దగ్గర పనిచేస్తున్నాడు. అయితే ఇతనిలో అడ్వాంటేజ్ ఏమిటంటే అసలే మాట్లాడు, అందుకని ఎవరితో మనస్పర్ధలు రావు. అతను మెడ్రాస్, హైదరాబాద్ గెస్ట్ హౌస్ దాని ముందు మొక్కలేమన్నాం, అంటే బార్డర్లో మనం మట్టి తోలిచ్చి అక్కడ మొక్కలేమన్నాం. గాయత్రి భవన్ వెనకాల అరటి కంద వేస్తాం. గాయత్రి భవన్ వెనకాల కంద వేస్తే మాకు మొదటి సంవత్సరం 650 కిలోల కంద వచ్చింది. అతను చూశాడు. అతనికి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, కానీ చక్కగా పొద్దున సాయంత్రం చక్కగా పనిచేస్తూ ఇప్పుడు నీ దగ్గర ఏమేమి వేసాము వెంకటేశ్వర? అరటి మనకి ఎవరు పడితే వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు అరటి పిల్లకి కావాలి, గెలవున్న అరటి చెట్టు కావాలి, మాకు ఎన్ని చెట్లు ఉన్నా వస్తూనే ఉన్నాయి. మేము బెంగళూరు నుంచి స్పెషల్ అరటి పళ్ళు ఇళ్ళకి అంటారు, అవి పట్టుకొచ్చి చేసాము. 29 మొక్కలు వేస్తే ఇప్పుడు 290 మొక్కలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్గా అరటి వచ్చింది, మన గోరు చిక్కుడు వచ్చింది, గింజ చిక్కుడు వచ్చింది. ఇప్పుడు కంద మళ్ళీ వేస్తున్నాం, అరటి మళ్ళీ వేస్తున్నాం. అదంతా అవుతుంది చూస్తాను తోట. ఇంకా వెళ్ళిపోయారా? సుబ్బమ్మ రాలేదా? సుబ్బమ్మ వాళ్ళ ఆయన వచ్చాడా? కుటుంబంలో భర్త చేసిన పుణ్యం భార్యకి, భార్య చేసిన పుణ్యం భర్తకి. మరి కొబ్బరి వాళ్ళడం ఇవన్నీ ఫస్ట్ క్లాస్గా పనిచేస్తాడు. ఇతని భార్య సుబ్బమ్మ చక్కగా నీట్గా మాతృశ్రీ మెడికల్ సెంటర్ వెనకాల 1000 గజాల స్థలం. ఇప్పుడు అక్కడ కూడా వంగేశారు. ఇంకేమేస్తారు? బేరా, చిక్కుడు, సొర ఇవన్నీ వేస్తారు. వీళ్ళందరూ మన కుటుంబం. మేమంతా సాయంత్రం పూట కూర్చొని కాఫీ తాగుతాం, పొద్దున కూర్చొని కాఫీ తాగుతాం. వచ్చినప్పుడల్లా ఈ తోటలన్నీ చూస్తాను. ఇంకా ఇక్కడ వచ్చే వాళ్ళతోటి వాళ్ళు మీ కుటుంబం మన కుటుంబంగా అందరం కలిసి టైం స్పెండ్ చేద్దాం.
చరణ్ ద్వారా ఈ పని జరగడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే అతనితో ఇంటరాక్ట్ అవ్వకపోయినా మనం చాలా గౌరవించాల్సిన కొంతమంది వ్యక్తుల్లో దినకర్ స్టాండ్స్ ఫస్ట్. అందుకని దినకర్ ఫ్యామిలీ ద్వారా ఇది జరగడం నాకు చెప్పడానికి వీలైనంత ఆనందాన్ని కలిగిస్తోంది. సో ఎవరికి చరణ్కి ఇద్దామంది, చరణ్కి ఇద్దామంది, అక్కయ్య గారికి నాన్న జాబ్ వెల్ బిగన్ ఇస్ హాఫ్ డన్ అన్నారు. ఒక కొబ్బరికాయ కొట్టి పెడదాం అనుకుంటే అమ్మ ఫస్ట్ క్లాస్ అయిన ఫంక్షన్ చేసింది. అమ్మ ఎప్పుడు సంస్థ గురించి ఒక మాట అనేది, నీకు మర్రి చెట్టు లాంటి గ్రోత్ కావాలా మునగ చెట్టు లాంటి గ్రోత్ కావాలా అని. మునగ చెట్టు 6 నెలల్లో ఫస్ట్ క్లాస్గా పెరిగిపోతుంది, 3 ఏళ్ళకి చచ్చిపోతుంది. మర్రి చెట్టు పెరగడమే 100 సంవత్సరాలు పెరుగుతుంది, 1000 సంవత్సరాలు బతుకుతుంది. అట్లాగే ఇక్కడ చేసే మన కార్యక్రమం ఎట్లా ఉంటుందో చూద్దాం. నిస్వార్థంగా అమ్మని నమ్ముకుని చేసిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ఉంటాయని నా నమ్మకం. ఇది కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుందని నా నమ్మకం. జై హో మాత. జై హో మాత. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అసలు ఈజ్ ఆరిజిన్, బాగా చెప్పారు. ఆరిజిన్ మూలం ఎక్కడ పాపం బయటపడ్డా ఆయన ప్రొజెక్ట్ చేసుకోడు. బట్ హీ వాక్డ్ ఇంటూ వెరీ హాస్టైల్ అని అందులో చెప్పలేము. హీ వాక్డ్ ఇంటూ వెరీ హాస్టైల్ అట్మాస్ఫియర్. గ్రేట్ పర్సన్.